ముఖ్యమంత్రి జగన్ గారు ఒక స్థాయిలో ఉండి ఒక సీఎం హోదాలో ఉండి ఆయన మాట్లాడడం కూడా బాధాకరం. ఎంత ఇది చాలా సిగ్గుచేట ఆయన మాట్లాడడం. అంటే జనసేన పార్టీ విషయాన్ని తీయకుండా ఆయన ఎక్కడ ప్రసంగం కూడా చేసినట్టు దాఖలేదు. అంటే జనసేన పార్టీ విషయం ఎత్తకుండా మాట్లాడిన సభలు లేవు. ఆయన ప్రచారంలో ఎక్కడ పోయినా జనసేన పార్టీ గుర్తుకు రావడం. అంటే జనసేన పార్టీ ద్వారా జగన్ గారికి ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయంతో మాట్లాడుతున్న మాటలే ఈ జనసేన పార్టీ ప్రస్తావన తీసుకురావడం క్లియర్గా అందరికి అర్థమవుతుంది. ఇక జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసింది. వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంతో తెలుసా అని ప్రజలకు తెలియపరచడం, అది కూడా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బరలక్క శీర్ష గారితో పోల్చడం. మేము అక్కడ పోటీ కూడా చేయలేదు. ఆ యొక్క నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. మేము వేసింది 8 నియోజకవర్గాల్లో పోటీ చేసినాము. అంటే ఇక్కడ మీరు బరలెక్కను మీరు అంటే ఇతర పార్టీల కన్నా తక్కువ వచ్చినాయని విమర్శిస్తున్నారు కదా. ఆమెను కూడా మీరు ఇది అంటే దాని వెనుక సారాంశం ఏంటి? మీరు ఆమెను విమర్శిస్తున్నారు. మేము విమర్శించే పార్టీ జనసేన పార్టీ కాదు. బరలెక్క చదువుకొని ఉద్యోగం రీత్యా ఎన్నో అవకాశాలను ఎదురు చూసినప్పటికీ రాకపోయేసరికి ఆమె అసెంబ్లీలో గెలిచి ఆమె గలమెత్తి ఏదైతే జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించాలని ఒక ప్రయత్నం చేసింది. వారిని మేము ఆమెను జనసేన పార్టీ తరఫున గౌరవిస్తున్నాము. అలా మహిళలు కూడా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. జనసేన పార్టీ కూడా తెలంగాణలో అణగారిన వర్గాలను గుర్తించి ఓయి ఉన్న విద్యార్థులను, అదేవిధంగా కింది స్థాయి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళను వారికి అవకాశం ఇచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం తక్కువైనప్పటికీ మేము దాన్ని స్వాగతిస్తూనే రాబోయే రోజుల్లో మేము దాని మీద సమీక్ష జరుపుకొని ఆల్రెడీ సమీక్షించుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జనసేన పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేసే దిశలో మేము పార్టీని తీసుకెళ్తాం. మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా ఇంకా కొంతమంది తెలంగాణ నుంచి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ వారందరినీ మాటలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇకపోతే వైఎస్ఆర్ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. వారికి కూడా నేను కొన్ని వివరిస్తాను. కొన్ని నియోజకవర్గాలు అంటే వాళ్ళకన్నా మేము చాలా బెటర్ అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలని నేను వివరిస్తాను. ఇప్పుడు అది 2014లో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు చనిపోయిన అనంతరం ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షలో వారు ఉండే అప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు 2014లో వారు పోటీ చేస్తే కొన్ని నియోజకవర్గాలు మీకు తెలియపరుస్తాను. 56 నియోజకవర్గాలు మొత్తం 2000 ఓట్లు రాలేదు. 2000 లోపల ఓట్లు. ఫస్ట్ జనగాం నుండి వాళ్ళకు 364 ఓట్లు వచ్చినాయి. బాల్కొండ నుంచి 411, అదేవిధంగా కోరుట్ల 442, ఆదిలాబాద్ 449, మెదక్ 465, గజ్వేల్ 488, జగిత్యాల 501, హుస్నాబాద్ 506, వేములవాడ 525,
సిద్దిపేట 555, పరిగి 567, దుబ్బాక 612, మానకొండూరులో 630, నర్సాపూర్లో 671. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల 300, 400 ఇట్లా. అంటే మాకు వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేదు, మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు 56 నియోజకవర్గంలో వరకు 2000 ఓట్లు కూడా దాటలేదు. ఇంకా మిగతా 9-18 నియోజకవర్గాలలో ఆ 2000 పైనుంచి 4000 లోపు వచ్చినాయి. అంటే 73 మీరు పోటీ చేసిన 92 నియోజకవర్గాలలో 73 నియోజకవర్గాల పరిస్థితి ఇదే ఉంది. మేము పోటీ చేసింది కేవలం 8 నియోజకవర్గాల పోటీ చేసినాం. 8 నియోజకవర్గాలలో కుకట్పల్లి నియోజకవర్గంలో 39,830 ఓట్లు వచ్చినాయి మాకు. మేము చేసింది 8, మీరు చేసింది 92 నియోజకవర్గాలు. 92 నియోజకవర్గాల్లో 73 నియోజకవర్గాల్లో మీ వచ్చిన రిజల్ట్ ఇప్పుడు ఈ పరిస్థితి మీది. మిగతా నియోజకవర్గాల్లో 10,000కు మించలేదు. ఇక మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు మాట్లాడినటువంటి తీరు, మీరున్న స్థాయిలో మాట్లాడము, ఇది ప్రజలంతా నవ్వుకుంటా మీరు మాట్లాడడం. మీరు ఉన్న హోదాలో జనసేన పార్టీ 8 మేము పోటీ చేసినాం. మళ్ళీ నువ్వు ఇక్కడ 2014 రిజల్ట్ చూసిన తర్వాత 3 చదువుకొని వెళ్ళిపోయినావు. ఇక్కడ మళ్ళీ పోటీ చేయాలి కదా నువ్వు కూడా. ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడాలి. మన ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేసి మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయని మాట్లాడితే బాగుంటుంది, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. నువ్వు ఇక్కడ పోటీ చేయకుండా కానీ ఏపీకే పరిమితం అయిపోయి ఇక్కడ తెలంగాణ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది? మేము 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంది. మా నాయకుడు 2 రాష్ట్రాల్లో పార్టీ వాళ్ళ సొంత కష్టార్జితంతో పార్టీ నడిపిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఆకాంక్ష 2014 నుంచి పార్టీని పెట్టినప్పటి నుంచి వారితోటి ప్రయాణిస్తున్నటువంటి ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు అందరి గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ ఆకాంక్ష ఏదైతే మా అందరి ఆకాంక్ష ఉందో దాని గురించి పోటీ చేయడం జరిగింది. కానీ ఇలా స్వార్థం కొరకు లేకపోతే మేమేదో ఇచ్చేయాలని కాదు, మేము ఒక ప్రశ్నించే గొంతు కాయడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మా మీద నమ్మకంతో వారు అవకాశం ఇచ్చి ఈసారి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నీ పరిస్థితి నువ్వు పోటీ చేసినాక మాట్లాడాలి. పోటీ చేయకుండా నువ్వు పోటీ చేసినావు ముండప్పుడు సార్కో వెళ్ళిపోయావు ఇక్కడ నుంచి. ఇక ఇంకో మీ చెల్లె విషయం కూడా నేను ప్రస్తావన తీసుకొస్తా. ఇప్పుడు ఇక్కడ మీ షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పార్టీ పెట్టినారు. పార్టీ అధ్యక్షురాలుగా వారు 100 కిలోమీటర్లు, దాదాపు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు. ఎన్నో రోజు మీడియాల హైట్ తీసుకొస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినారు. ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ ఏమి చేసినప్పటికీ చివరిగా ఆమె కూడా పోటీ చేయలేని పరిస్థితి. ఇక్కడ మేము జనసేన పార్టీకి మేము నిలబడినా పోటీ చేసినా మేము ఉన్నామని, మేము పార్టీ బలంగా ఉన్నామని, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, చేస్తూనే రాబోయే ఎన్నికలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటాం. ఇప్పుడు అదే మరి షర్మిలమ్మ గారు అన్ని కిలోమీటర్లు తిరిగి చివరికి ఆమె అభ్యర్థులు కూడా లేకుండా ఆమె ఏదైతే పార్టీను అంటే పార్టీ ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కలవడము, మన లోకాయ ఒప్పందం ఏం జరిగిందో పార్టీని విలీనం చేయడం కొరక లేక లోకాయ ఒప్పందంతో ఏం కుదుర్చుకున్నారో ఏమైనా జరిగిందన్న ఉద్దేశంతో ఆ వైఎస్ఆర్టీపీ ఉన్నటువంటి నాయకులు క్యాడర్ అంతా జారిపోయారు. ఆమెకు ఏం చేయాలనో అర్థం అయిపోయి ఆమె ఒకటే మిగిలింది. ఇక్కడ తెలంగాణలో పార్టీ అధ్యక్షురాలు ఆమె ఒకటే మిగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఏదో మద్దతు పలకడం జరిగింది. ఆమె మద్దతు పలికితే కూడా ఇక్కడ ఆమెకు ఓట్ల లిస్టులో ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో మన జరిగినటువంటి ఎన్నికలు ఒక మార్పు దిశలో జరిగినాయి. ఏదైతే తెలంగాణ వచ్చినప్పుడు ఈ యొక్క తెలంగాణ 2000 అప్పుడు వచ్చినప్పుడు మార్పు దిశలో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు తెలంగాణ వాదానికి ఓట్లేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే దిశలో ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ అదే రెండోసారి వచ్చినప్పుడు 2019 జరిగిన ఎన్నికలు 2018 జరిగినాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు
అవన్నీ ఉన్నాయి కాబట్టి వారికి మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే మొన్న నవంబర్ 30న జరిగిన ఎన్నికలు ఇక్కడ తెలంగాణలో ఒక మార్పు కోరుకుంటారు. ప్రభుత్వాన్ని గద్దెదించాలనుకున్నారు, ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలనుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో జీరో అయిపోయింది. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బండి సంజయ్ గారిని తీసేయడంతో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ అని కాంగ్రెస్ అని గుర్తించిన ప్రజలందరూ ఒక మార్పు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను తప్ప వేరొకరు రారు అనుకున్న కేసీఆర్ గారు ఈరోజు వారిని కూడా గద్దెదించి అంటే తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూపించారు. సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్ది రోజులలో ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో జరిగిన విధంగానే అక్కడ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గద్దె తీస్తారు. అక్కడ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కూడా ఎవరు వినకండి, అన్ని అబద్ధాలు మాట్లాడే మాటలన్నీ అక్కడ ఒక మార్పు తీసుకొచ్చే విధంగా రేపు రాబోయే ఎన్నికలలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని కొద్ది రోజులలో తెలంగాణలో ఏదైతే జరిగిందో సేమ్ అక్కడ కూడా ప్రభుత్వం చేంజ్ కాబోతుంది. అది కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మీరు ఫస్ట్ మీ కుర్చీ కొద్ది రోజులు కలిసిపోతుంది, దాన్ని చూసుకోండి. ఇక్కడ తెలంగాణ జనసేన పార్టీ గురించి మాటలు బంద్ చేసేయండి, ఫస్ట్ అది చూసుకోండి. ముందుగా తెలంగాణలో పోటీ చేసి అప్పుడు మాట్లాడండి, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడకండి. మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ మాట ఎత్తి జై తెలంగాణ అంటాడు. నువ్వు అనగలుగుతావా? నీకు దమ్ముందా? నీకు జై తెలంగాణను నువ్వు ఇక్కడే చదువుకున్నావు, ఇక్కడే చేసినావు, మొత్తం నువ్వు గతంలో మీ తండ్రి సీఎం ఉన్నాడు, మీరు ఇక్కడే ఉన్నారు, మీరు అనగలుగుతారా? మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకులు, వారు మీకు జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ అంటే భయం. ఎక్కడ మాట్లాడినా కానీ మా పార్టీ అధ్యక్షుడు గారు పేరు ప్రస్తావన అనేది మీరు మాట్లాడలేరు. ఏదైతే ఎన్నికలు జరిగిన అంశం ఏదైతే ఉంటుందో అది మనం ఎవరు నిలబడ్డా స్వాగతించాలి తప్ప విమర్శలు చేయకూడదు. ఇచ్చినటువంటి తీర్పు ప్రజల తీర్పు ఉంటుంది. అది పెద్ద వాళ్ళు ఈ రోజుల్లో పెద్ద వాళ్ళు ఇది బీజేపీ కూడా మాతోటి అలయన్స్ లో ఉన్న బీజేపీ కూడా 10 నియోజకవర్గాల్లో 2000 లోపు వచ్చిన సందర్భం ఉంది. 2000 లోపు 9 నియోజకవర్గాలు 2000, 3000 లోపు వచ్చినాయి. స్వాగతించాలి. అక్కడ ఉన్నటువంటి పరిణామాలను బట్టి అవి జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఇట్లా విమర్శించడం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇంకొకసారి తెలంగాణ జనసేన పార్టీ గురించి మాట్లాడితే మర్యాద ఉండదు. ఇలానే మీరు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు తెలంగాణలో. ఇంకొకసారి మాట్లాడొద్దని జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదు. ఖబర్దార్.